టీజర్లో నాకు 2 షాట్స్ మాత్రం విపరీతంగా నచ్చాయి. వైర్ ఆఫ్ స్పై యూనివర్స్ అప్కమింగ్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఫ్రాంచైజ్ మూవీ యూనివర్స్. ముందుగా జూనియర్ ఎన్టీఆర్ గారికి వీఆర్ విషింగ్ యూ వెరీ 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 హ్యాపీ బర్త్డే సార్. ఇంకా మంచి మూవీస్ తీస్తూ ఇంకా ఎంటర్టైన్ చేస్తూ మమ్మల్ని మీ అభిమానే కాదు ప్రతి సినిమా ప్రేక్షకుడు కూడా కాలర్ ఎగరేసుకునే మూవీస్ తీయాలి, అలాంటి యాక్టింగ్ చేయాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాం. వన్స్ అగైన్ వెరీ హ్యాపీ బర్త్డే సార్. అండ్ వైర్ ఆఫ్ యూనివర్స్ లో నుంచి వస్తున్న అప్కమింగ్ మూవీ వార్ 2. ఆ మూవీకి సంబంధించిన టీజర్ రిలీజ్ అయిందని అందరికీ తెలుసు. కానీ యాక్చువల్గా ఏమనుకున్నానంటే ఎన్టీఆర్ గారు బర్త్డే సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి కబీర్ క్యారెక్టర్ ఎలాగో తెలుసు, ఆల్రెడీ వార్ 1 లో చూసాం. కానీ వార్ 2 వస్తుందంటే ఖచ్చితంగా ఎన్టీఆర్ గారి ఇంట్రడక్షన్ వీడియో అంటే ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో అలా ఇంట్రడ్యూస్ చేస్తారు అనుకున్నాం. కానీ వీళ్ళు ఏకంగా టీజరే రిలీజ్ చేస్తారు మొత్తం మూవీకి సంబంధించింది. అండ్ ఆ టీజర్ ఎలా అనిపించింది అనేది ముందుగా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సాటిస్ఫై అయింది ఏంటంటే, ఒక పక్కన గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, ఇంకో పక్కన మాస్ గాడ్ జూనియర్ ఎన్టీఆర్. సో వీళ్ళ కాంబినేషనే నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్. వీళ్ళ కాంబినేషన్ లో మూవీ వస్తుంది, దట్టు సక్సెస్ స్ట్రీక్ లో ఉన్న ఎన్టీఆర్ అండ్ అలాగే వార్ ఫ్రాంచైజ్ తో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసిన హృతిక్ రోషన్. సో వీళ్ళ కాంబినేషన్ లో మూవీ అంటే చాలా క్యూరియాసిటీ ఉంది నాకైతే. అండ్ టీజర్ స్టార్టింగ్ జూనియర్ ఎన్టీఆర్ గారి వాయిస్ తో స్టార్ట్ చేయడం, అది మాత్రం ఇంపాక్ట్ గట్టిగా క్రియేట్ చేసింది. అండ్ డైలాగ్ ఉంటుంది దాంట్లో, నీకు నా గురించి తెలియదు కానీ ఇప్పుడు తెలుసుకుంటావు అని ఒక్క డైలాగ్తో స్టార్ట్ చేస్తాడు. అది మనకి ఏం చూపిస్తుందంటే, బాలీవుడ్లోకి దర్జాగా ఎంట్రీ ఇస్తున్న జూనియర్ ఎన్టీఆర్ తను ఎవరో చూపించబోతున్నాడు అని చెప్పేసి బాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక హింట్ లాగా ఇచ్చాడని చెప్పాలి. అండ్ మీరు టీజర్లో అబ్జర్వ్ చేస్తే 2 ఎంట్రీస్ ఇక్కడే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి హృతిక్ రోషన్ గారిది జపాన్ సీక్వెన్స్ ఉండబోతుంది, ఫైట్ సీక్వెన్స్, అది హృతిక్ రోషన్ గారి ఎంట్రీ సీన్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ ఈ డైలాగ్ అయిన వెంటనే మన హీరో బాంబ్ బ్లాస్ట్ చేసుకుంటూ గ్రెనేడ్స్ తో ఎంట్రీ ఇస్తాడు, అక్కడ కూడా ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంది. నాకు తెలిసి ఇది మన ఎన్టీఆర్ గారి ఎంట్రీ సీన్ వార్ 2లో. అండ్ ఈ టీజర్ తో నేను సాటిస్ఫై అయింది ఏంటంటే, మనం రెగ్యులర్ గా చూసుకుంటే బాలీవుడ్ లోకి మన సౌత్ ఇండియన్ నుంచి ఎవరైనా సరే విలన్ గాను లేదంటే ఒక ఇంపార్టెంట్ సపోర్టింగ్ క్యారెక్టర్ గాను ఉంచేస్తారు తప్పనిచ్చి హీరో అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉండేది. కానీ ఇప్పుడు ఈ టీజర్ చూసాక నేను సాటిస్ఫై అయింది ఏంటంటే, జాన్ అబ్రహం లాగా లేదంటే టైగర్ ష్రాఫ్ లాగా ఏదో అడపాదడపాగా వచ్చేసి వెళ్ళిపోయే క్యారెక్టర్ కాదు, లేదంటే ఒక విలన్ క్యారెక్టర్ కాదు, ఒక పర్ఫెక్ట్ హీరో క్యారెక్టర్, ఒక స్పై క్యారెక్టర్. మూవీలో ఆల్రెడీ ఒక డైలాగ్ ఉంది కదా ఎన్టీఆర్ గారి చేత, కబీర్ ఇప్పటి వరకు నువ్వు ఇండియాస్ బెస్ట్ సోల్జర్ అండ్ రా ఏజెంట్స్ బెస్ట్ సీక్రెట్ ఏజెంట్, కానీ ఇక్కడ నుంచి అది ఉండదు. అక్కడ మీకు అర్థమైపోవాలి ఆ ప్లేస్ని రీప్లేస్ చేయడానికి ఎన్టీఆర్ రాబోతున్నాడని. అండ్ ఈ వైర్ ఆఫ్ స్పై యూనివర్స్ నుంచి ఎన్టీఆర్ గారికి కూడా ఒక సపరేట్ ఫిలిం ఉండబోతుంది. ఎందుకంటే ఇది వార్ ఫ్రాంచైజ్. వార్ ఫ్రాంచైజ్ అంటే హృతిక్ రోషన్ గారిదే ఫిక్స్, పఠాన్ ఫ్రాంచైజ్ అంటే ఖచ్చితంగా షారుఖ్ ఖాన్ గారిది ఫిక్స్, టైగర్ ఫ్రాంచైజ్ అనేది సల్మాన్ ఖాన్ గారిది ఫిక్స్. సో ఇప్పుడు ఎన్టీఆర్ గారి సపరేట్ ఫ్రాంచైజ్ రాబోతుంది. సో వార్ 2లో జస్ట్ ఒక క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసి ఆ క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి, అసలు ఆ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, ఆ క్యారెక్టరైజేషన్ అనేది మనకు చూపిస్తారు. అండ్ సపరేట్ ఫ్రాంచైజ్ కోసం ఆల్రెడీ సైన్ కూడా అయిపోయిందంట, మూవీ కూడా త్వరలో అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. నాకు పర్టికులర్లీ కబీర్ బైసెప్స్, మనకు వార్ 1లో ఒక ఎంట్రీ సీక్వెన్స్ ఉంటుంది, ఆ ఎంట్రీ సీక్వెన్స్ లో బైసెప్స్ ఎంత బాగుంటాయి అసలు. ఆ వాకింగ్ స్టైల్లో కానీ ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ లో ఒక స్వాగ్ ఉంటుంది, ఒక ప్రౌడ్ మూమెంట్ లా ఉంటుంది. సో దీంట్లో కూడా అలాంటి ఒక బైసెప్ షాట్ ఉంది, పీక్స్ అంతే. అండ్ ఎన్టీఆర్ గారిది ఏం తక్కువ కాదండి, దీంట్లో బెస్ట్ షాట్స్. ఈ హాస్పిటల్ సీక్వెన్స్ షాట్ అయితే నెక్స్ట్ లెవెల్. అండ్ అలాగే ట్రైన్ సీక్వెన్స్ షాట్, ప్రతిదీ కూడా టాప్ నాచ్ ఉంది. అండ్ ఓన్లీ ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషనే ఉన్నారు టీజర్ లో, ఇంకెవ్వరూ లేదు. నాకు తెలిసి వార్ 2 వీళ్ళిద్దరు స్టీల్ ద షో అంటారు చూడండి, అలా స్టీల్ చేసేస్తారు ఇద్దరు పెర్ఫార్మెన్స్ ఇస్తారు. అంటే ఇక్కడ మీరు ఒక బోట్ సీక్వెన్స్ ఉంది చూడండి, ఆ బోట్ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ గారు ఉంటున్నారు, అది ఇక్కడ చూడండి కబీర్ కూడా ఉన్నాడు. సో వీళ్ళిద్దరూ మేబీ పార్ట్నర్స్ అయి ఉండొచ్చు, మేబీ మనం ఏమనుకోలేం. బట్ ఇప్పుడే మూవీని గెస్ట్ చేసేయాలని ఏమీ లేదు, జస్ట్ ఇది ఒక టీజర్ వరకే, జస్ట్ అలా హింట్ ఇస్తారు, టీజ్ చేసి వదులుతారు. అండ్ ఈ టీజర్ చూసాక ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని లేదు, ప్రతి ఒక్కరికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. మూవీలో కూడా అలాంటి ఇంపార్టెన్సే ఉంది. ఇప్పుడు నాకు ఈ టీజర్ చూసాక హృతిక్ రోషన్ గారిని ఎక్కువ చేసినట్లేదు, జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎక్కువ చేసినట్లేదు, పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయింది నాకు ఈ టీజర్ చూసాక. ఎందుకంటే కొన్ని షార్ట్స్ ఎన్టీఆర్ గారి బాగున్నాయి, కొన్ని షార్ట్స్ హృతిక్ రోషన్ బాగున్నాయి. అండ్ ఇది వార్ ఫ్రాంచైజ్, ఖచ్చితంగా హృతిక్ రోషన్ గారికి ఎడ్జ్ ఉంటుంది, ఎందుకంటే వార్ ఫ్రాంచైజ్ అనేది హృతిక్ రోషన్ గారికే ఉంది కాబట్టి. సో ఈయన సపరేట్ స్టాండ్ అలాంటి ఫీలింగ్ వచ్చినప్పుడు ఈయన క్యారెక్టర్ని ఎలివేట్ చేసేలా ఉంటాయి. ప్రెసెంట్ అయితే ఇద్దరు బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. ఎన్టీఆర్ గారు అసలు ఆ డైలాగు కొత్త ఎంట్రీ, బాలీవుడ్లోకి ఎంట్రీ కాబట్టి ఒక పర్ఫెక్ట్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. ఆ ఇంపాక్ట్ వార్ 2తో వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అండ్ సీజీ వర్క్ కూడా అక్కడక్కడ కొంచెం చాలా ఆడ్గా అనిపించింది, కానీ పర్లే ఇంకా బెటర్ చేసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ ఇద్దరి మధ్య చేజింగ్ సీక్వెన్స్ అండ్ వీళ్ళిద్దరూ ఒక ఫైట్ సీక్వెన్స్ ఉండబోతుంది, ఒకటి కాదు. పర్టికులర్లీ ఈ సీక్వెన్స్లో ఎన్టీఆర్ గారి చేతుల్లో ఆ రింగ్స్ లాగా అండ్ ఆయన చేతుల్లో కత్తులు. సో ఎన్టీఆర్ గారు అలా హ్యాండ్స్ టచ్ చేయగానే ఫైర్
వాటితో పాటు కబీర్ గారు హ్యాండ్స్లో కత్తులు. సో వీళ్ళిద్దరు చితక్కొడేసుకుంటున్నారు, ఒకళ్ళకి ఒకళ్ళు పంచులు ఇచ్చేసుకుంటున్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వార్ 2 మూవీ అయితే. సో ఫేస్ ఆఫ్, ఇద్దరు టాప్ హీరోస్, ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్క టాప్ హీరో. సో వీళ్ళిద్దరూ ఒక ఫేస్ ఆఫ్ అనేది ఎలా ఉండబోతుంది, చాలా ఈగర్గా వెయిటింగ్ ఆగస్ట్ 14th కోసం. నేనైతే చాలా అంటే చాలా ఈగర్గా వెయిటింగ్. సో మీకేమనిపించింది మూవీ టీజర్ చూసాక? నాకైతే టీజర్ అయితే డీసెంట్, పర్వాలేదు అనిపించింది. కానీ ఇంకా బెటర్గా ఏదైనా క్యారెక్టర్ సపరేట్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసుకుంటూ చిన్న గ్లిమ్స్ లాగా ఇచ్చిన, ఆర్ఎల్స్ ఇంకా కొంచెం డిఫరెంట్ వేలో టీజర్ కట్ చేసి ఉంటే బాగుండు. బట్ ఎప్పుడు రెగ్యులర్గా ఉండే టీజర్స్ లానే అనిపించింది. వైఆర్ ఆఫ్ ఏ టీజర్స్ అయితే ఉంటాయో అలా అనిపించింది. ఏదో కొంచెం కొత్తగా అయితే ఏమనిపించలే. వార్ 2లో మాత్రం స్పెషల్ ఎన్టీఆర్ గారు అండ్ అలాగే హృతిక్ రోషన్, అది మాత్రం మార్చేదే లేదు. సో హృతిక్ రోషన్ గారు కూడా మన తెలుగు సైడ్ ఎప్పుడో కనిపించారు క్రిష్ ఆ టైంలో. బట్ ఇప్పుడు మళ్ళీ ఒక రీఎంట్రీ లాంటిదే. సో చూద్దాం మళ్ళీ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు ఆయన్ని అనేది. అండ్ అలాగే బాలీవుడ్లోకి మన హీరో ఎంట్రీ కాబట్టి వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో కూడా చూద్దాం. సో వీళ్ళిద్దరి ఫైట్ సీక్వెన్సెస్, ఫేస్ ఆఫ్స్ అనేవి థియేటర్లో మ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది నాకు తెలిసి అందరికీ. ఈగర్గా వెయిటింగ్. అండ్ ఈ టీజర్లో మీకు ఏ షాట్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు మాత్రం పర్టికులర్గా ఈ 2 షాట్స్ మాత్రం చాలా బాగా నచ్చాయి. సో మీరు చూస్తుంటే ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.